ఇది మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రోడ్ల పరిస్థితి మారదు, ప్రజల అవస్థలు తీరవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 294 నియోజకవర్గాల్లో సీతాపురం ఒకటి. తన నియోజకవర్గమైన సీతాపురాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకునే ఎమ్మెల్యే రాజశేఖర్ ఈ హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇదే ఆయన ఇల్లు. ఈరోజు ఆయన 25వ పెళ్లి రోజు ఉత్సవం జరుపుకుంటున్నారు. దేని పోచెక్కడ పెట్టాను? హలో, నమస్కారం సార్. నేను దుర్గారావుని మాట్లాడుతున్నాను. ఆ దుర్గా, మీరందరూ వస్తున్నారుగా? అబ్బా వదలండి. మరి ఎంత సిగ్గుపడితేలా? మనకు పెళ్ళై 25 ఏళ్ళైంది. సంవత్సరాలు గడిచే కొద్దీ మన బంధం గట్టిపడింది. అలాగే నా సిగ్గు కూడా పెరిగింది. రియలీ? నా కుంకుమ చెరిపేశారేంటండి? జరిగితే ఏమైంది? నీ నదుడి కుంకుమ నేనే కదా. పిన్ని, ఏంటమ్మా? ఏం లేదు పిన్ని, ఈరోజు మా పెళ్లి రోజు కదా, మీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను. నా ఆశీర్వాదం వద్దమ్మా. పసుపు కుంకుమ అనేవి ఆడదాని సౌభాగ్యానికి గుర్తే తప్ప మంచితనానికి, అమ్మతనానికి కాదు పిన్ని. నన్ను మీరు కన్న కూతుర్లా చూసుకున్నారే తప్ప ఏ రోజు కోడలిగా చూడలేదు. మంచి మనసనేది కనిపించని దేవుడి రూపం లాంటిది. అది మీకుంది. నీ పెళ్లి రోజు కూడా ఇంత హ్యాపీగా ఉండవనుకుంటాను. మీ అన్న ఎమ్మెల్యే రాజశేఖరం శ్రీరామచంద్రమూర్తి, మీ వదిన నర్మద గారు సీతాదేవి, నువ్వు ఆయన తమ్ముడు లక్ష్మణ్ లాంటి చంద్రశేఖర్. మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అనుకుంటాను. సెటైర్ వేయకుండా మాట్లాడడం రాదా నీకు? మా అన్నదమ్ములమంతా ఐకమత్యంగా ఉన్నందుకు సంతోషించు. వద్దండి, నా కడుపులో పిట్టుంది. ఓ, ఉంటే ఏమవుతుంది? హ్యాపీగా ఈ విస్కీ తాగి నిన్ను తన్నకుండా కదలకుండా నీ బొజ్జలు హాయిగా బజ్జుంటాడు. ఓకే, తాగో. తాగవే, తాగో. అన్నయ్య, వదినికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? థ్యాంక్ యూ. ఏం వదినా, గిఫ్ట్లు తీసుకోవడమేనా? ఇవ్వడా లేవా? నేను కూడా మీకోసం ఓ గిఫ్ట్ తెచ్చాను. పైనుంది తీసుకొస్తాను.